చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైన ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ముక్కోటి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? అలాగే విష్ణు ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం గురించి తెలియజేస్తారా? విష్ణవే నమః. రేపు ముక్కోటి ఏకాదశి. తిథులలో ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ ఏకాదశిని కూడా అనేక నామములతో ఉండగా ఉత్పన్న ఏకాదశి, పద్మ ఏకాదశి ఇలా ఉండగా ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఇది ఏదైనా వేరేగా ఉంటుందా అని పరిశీలన చేస్తే తమిళ సంప్రదాయాన్ని అనుసరించి సౌరమాన సిద్ధాంతంలో సూర్య గమనం ధనురాశిలో సంచారం చేస్తున్న కాలంలో వచ్చే మొదటి ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు. ఒక్కొక్కసారి ఈ ముక్కోటి ఏకాదశి పుష్యమాసంలో రావచ్చు, మరీ ఒక్కొక్కసారిగా మార్గశీర్ష మాసంలో కూడా రావచ్చు. ముందు వెనుకలుగా ఈ 2 నెలలలో సౌరమానం ధనుర్మాసంగా ప్రారంభమైనప్పుడు వచ్చే మొదటి ఏకాదశి. 3 కోట్ల దేవతలు ఈ రోజున ఆ పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని సేవించే నిమిత్తమై వైకుంఠానికి విచ్చేస్తారు. 3 కోట్ల ఏకాదశుల వ్రతాలు, ఉపవాసాలు పాటిస్తే ఎంత ప్రయోజనం మనకు లభిస్తుందో, ఈ ఒక్క రోజున ఆ వ్రతాన్ని అనుసరిస్తే, ఉపవాస వ్రతాన్ని పాటిస్తే అంత పుణ్యం మనకు లభిస్తుంది. 3 కోట్లు అన్న సంఖ్య చూచినప్పుడు ఈ దేహంలో ఉండేటటువంటి అణుమండల వ్యవస్థ 3 కోట్ల సంఖ్యకు ప్రమాణభూతమైనది. దేహంలో ఉండే ప్రతి అణువు మార్పు చెందుతూ 11 సంవత్సరాల కాలానికి సంపూర్ణంగా కొత్త రూపం సంతరించుకుంటుంది. ఈ కొత్త రూపం చెందేటటువంటి అణు వ్యవస్థ ఈ దేహంలో 1 సంవత్సర కాలంలో స్వీకరించేటటువంటి మార్పుల సంఖ్య 3 కోట్లు. ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు మనం ఉపవాస వ్రతం పాటిస్తే ఈ సంవత్సర కాలంలో మనం చేసిన సమస్త పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి ఈ క్షణంలో ఈ రోజు చేసిన పుణ్యఫలం కారణంగా కొత్త రూపం సంతరించుకుంటుంది ఈ దేహం. ఇది ముక్కోటి ఏకాదశి అని చెప్పడంలో ఉండే అంతరార్థం. శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠంలో సమస్త దేవతలతో దర్శనమిచ్చే పుణ్యభాగ్యం ఈరోజే అని కూడా ప్రాచీన పురాణ గ్రంథాలు తెలియజేస్తూ ఉంటాయి. విష్ణువు మన మనస్సులో ఉండేటటువంటి ప్రాణశక్తికి ప్రతీక. అంతటా వ్యాపించే ప్రాణశక్తి మనలో ఉండేటటువంటి గుణానికి ప్రతీక. ఆ ప్రాణశక్తి చూపించే గుణం పేరు విష్ణువు. ఇలా మనం ఆలోచన చేసి కొత్త ఊహ పొందడమే వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం. వియన్ మండలంలో శ్రవణ నక్షత్ర మండలం దేదీప్యమానంగా, జ్వాజ్వల్యమానంగా ప్రకాశనం పొందేటటువంటి కాలం ఈ రోజుతో ప్రారంభమవుతుంది. ఇది 30 రోజుల పాటు ఉంటుంది. ఆ విష్ణువు శ్రవణ నక్షత్ర మండలంలో శేషపాణువుపై మనకు దర్శనమిస్తాడు అని సంపూర్ణ వైష్ణవ గ్రంథాలు వివరిస్తూ ఉంటాయి. ఆ స్వామిని చూడడం కోసం ఈరోజు మనం చేసే ప్రయత్నం ఉత్తర ద్వార దర్శనం. ఆలయాలకు వెళ్ళి సంవత్సరం అంతా మూసి ఉంచి ఈ ఒక్క రోజున తెరిచేటటువంటి ఉత్తరం దిగ్భాగం వైపుగా ఉండే ద్వారాలోనికి వెళితే వైకుంఠుడి దర్శనం లభిస్తుంది అంటూ లౌకికంగా ఆలోచన చేస్తాం. ఇది తప్పు. ఇది లౌకికార్థం మట్టుకు సరిపోతుంది, కానీ విశేషమైన నిజమైన అర్థం ఇది కాదు. భూమండలాన్ని 2గా విభజిస్తే ఎదరగా ఉండే మండలమంతా 180 డిగ్రీలు తూర్పు, కోణమానిని 180 డిగ్రీలు, ఇలా 2 చేతులు చాస్తే ముందు వైపు అంతా కూడా తూర్పు, వెనుక వైపు అంతా కూడా పడమర. మరి ఉత్తరం దక్షిణం, దక్షిణం దిగువ భాగం, ఉత్తరం పై భాగం. ఉత్తర ద్వార దర్శనం అంటే ఆకాశం వైపు చూడడం, జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేయడం, నిర్మేఘంగా ప్రకాశంగా
వెలుగులతో ఉన్నటువంటి ఆకాశ మండలాన్ని చూస్తూ నక్షత్ర మండలాలను పరిశీలన చేస్తూ శ్రీమన్నారాయణ దివ్య దర్శనం చేసుకోవడమే ఉత్తర ద్వార దర్శనం. అంతేగాని ఈ రోజున మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఆలయంలో వరుసలలో కూర్చుని తోటి భక్తులను తోసివేసుకుంటూ హడావిడి సృష్టిస్తూ తెలిసిన వారితో ఏవైనా సంభాషణలు చేస్తూ శీఘ్రంగా దర్శనం ఏదైనా లభిస్తుందా అనే ప్రయత్నాలు చేస్తూ అక్కడ కేవలం మనం విగ్రహాన్ని మాత్రమే చూడగలుగుతాం. మనోనిగ్రహం కోల్పోయితే లభించే ఈ విగ్రహ దర్శనం గొప్పన ఇంట్లోనే ఉండి మన ఇంట్లో పెరుమాళ్ళు వైకుంఠుడు స్వామి ఎవరైతే ఉన్నారో దీపం వెలిగించి కన్నులు మూసుకొని జ్ఞానం పొందే నిమిత్తమై విష్ణు సహస్రము, భగవద్గీత, విష్ణు పురాణము, దైవధ్యాన సంబంధించిన శ్లోకాలు చదువుతూ స్వామి నీవే అని ప్రశాంతంగా గడపడం ఉత్తమ. ఆలోచిస్తే మనకే సత్యం సుబోధకం అవుతుంది. ఇది ఉత్తర ద్వార దర్శనం. నిజమైన ఉత్తర ద్వార దర్శనం అంటే జ్ఞానాన్ని అన్వేషణ చేయడం. గురువుగారు, తిథులలో ఏకాదశి తిథి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఏకాదశి వృత్తాంతాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు వెరసి 10 ఇంద్రియాలతో ఈ లోకంలో ఉండే సమస్తమైన పనులు మనం చేస్తూ ఉంటాం. ఈ చేసే పనుల ద్వారా లభించే ఫలితాన్ని ఈ దేహం పొందవలసి ఉంటుంది. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారా మనం చేసేటటువంటి సమస్త కర్మల ఫలితాన్ని పరమాత్మునికి అర్పించడం ఏకాదశి తిథి ప్రత్యేకం. నా చేత పరమాత్ముడు ఈ కర్మలన్నీ ఆచరింపజేస్తున్నాడు, నేను నిమిత్తమాత్రుడిని, నిమిత్తమాతృరాలిని అనుకోవడమే ఏకాదశి ప్రత్యేకత. అలా అనుకోవాలి అంటే ఈ 10 ఇంద్రియాలకు శక్తిని ఇవ్వడం తగ్గించాలి. అంటే ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. ఆహారం తీసుకోవడం ద్వారా ఇంద్రియ వ్యవస్థ బలోపేతమై మనస్సును తోసిపారేస్తుంటుంది. మనస్సుకు బలాన్ని ఇవ్వాలి, ఆహారం తక్కువగా తీసుకోవాలి. ఇది గుర్తించిన సనాతన ఋషి ప్రపంచం ఏకాదశి ఉపవాస తిథిగా నిర్ణయం చేస్తూ శుక్లపక్షము, కృష్ణపక్షము రెండింటిలో కూడా ఏకాదశి తిథి వస్తుంది. శుక్లపక్షంలో మనం తీసుకునేటటువంటి ఉపవాస వ్రతం కారణంగా మూలాధారము, అనాహతము, ఈ 3 చక్రాలు మధ్యలో ఉండేటటువంటి చక్రంతో సహా కలుపుకొని ఇవి శుద్ధమవుతాయి. అనాహతం వరకు దేహాన్ని హృదయభావం వరకు శుద్ధి చేసేటటువంటి శక్తి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి ఉంటుంది. విశుద్ధము నుంచి ఆజ్ఞాచక్రము, సహస్రారము వరకు ఉండేటటువంటి 3 చక్రములు కృష్ణపక్షంలో ఉండేటటువంటి ఏకాదశి ఉపవాస వ్రతం కారణంగా పరిశుద్ధమవుతాయి. వెరసి దేహాన్ని శుద్ధం చేసేటటువంటి శక్తి ఏకాదశికే ఉంది కాబట్టి ఉపవాసం పాటించాలి అంటూ నిర్ణయించాయి ఋషిలోకాలు. తీసుకునే ఆహారం పాదం, కాలి బొటనవేలు నుంచి శిరస్సు, శిఖ, ముడి వరకు ప్రసరించేటటువంటి వేగం, ప్రవహించే, ప్రసరించే వేగాన్ని గణన చేసిన ప్రాచీనులు 180 డిగ్రీల ప్రమాణంలో లెక్కించి ఏకాదశి తిథి కాలానికి ఆ ఏకాత్మత లయబద్ధమైనటువంటి శక్తి ప్రపంచం ఉదరం, తినే పదార్థాన్ని జీర్ణం చేసేటటువంటి ఉదరమండల వ్యవస్థ పైన కేంద్రీకృతం అవుతుంది అని గ్రహించారు. ఏకాదశి నాడు ఉపవాసం పాటిస్తే ఉదరమండలంలో ఏ పదార్థము లేని కారణం చేత కిరణ రూపంలో ప్రసిద్ధమయ్యేటటువంటి ఈ శక్తి అక్కడ తాకి శరీరమంతా వ్యాపిస్తుంది, శరీరాన్ని బలోపేతం చేస్తుంది. ఇంతటి వైజ్ఞానిక కోణంలో ప్రాచీనులు పరిశీలన చేసి ఏకాదశి నాడు ఉపవాసం సర్వశ్రేష్టం అన్నారు. ఇది మర్చిపోయి ఆధునికులు అల్పాహారం తీసుకోవాలి, ఒక పూట భోజనం చేయాలి, ఇన్ టైం ఫాస్టింగ్, టిమ్ టైం ఫాస్టింగ్, 16 hours ఫాస్టింగ్, ఇలాంటి ఏవో పేర్లు చెబుతూ శనివారం ఉపవాసం, శుక్రవారం ఉపవాసం, సోమవారం ఉపవాసం, ఆదివారం ఉపవాసం, నా పెళ్లి రోజు ఉపవాసం, తప్పు చేశా కదా,
ఇలా ఎన్నో ఆలోచనలు చేస్తూ రకరకాలుగా జనాలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ తప్పు. శాస్త్రం ప్రకారంగా 15 రోజులకు ఒకసారి ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చెయ్యాలి. ఎలా చేయాలి? దశమి నాడు రాత్రి ఉపవాసం, ఏకాదశి పొద్దున రాత్రి ఉపవాసం, ద్వాదశి ఉదయం భోజనం, మళ్ళీ ద్వాదశి రాత్రి ఉపవాసం. విరసి దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులలో 4 పూటలు భోజనాన్ని విడిచిపెట్టడం. దశమి ఉదయం తినాలి, దశమి రాత్రి మానివేయాలి. ఏకాదశి ఉదయం, ఏకాదశి రాత్రి, ద్వాదశి ఉదయం తినాలి, ద్వాదశి రాత్రి మళ్ళీ అభోజనం. ఇలా చేస్తే హరివాసరం సంపూర్ణమైన ఏకాదశి వ్రత పుణ్యఫలం మనకు లభిస్తుంది. ఏకాదశి వ్రతము కన్నా మరి ఎక్కువ వ్రతమేది? ఇలాంటి కథలను రుక్మాంగదుడి చరిత్ర అనే కథల పేరిట, ఇటువంటి కథల పేరిట ప్రాచీనులు చెబుతూ ఏకాదశి ఉపవాసం సర్వశ్రేష్టం అన్నారు. ఇది విషయం. గురుగారు, విష్ణువు యొక్క దశావతారాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే ఆ అవతారాలకు మూల స్వరూపమైనటువంటి విష్ణు స్వరూపాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? పురుష సూక్తం నిజమైన విష్ణువు స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఋగ్వేదం 10వ మండలంలో ఉండే ఈ పురుష సూక్తం ప్రపంచ ప్రసిద్ధం. విష్ణువు 10 అవతారాలు ధరించాడు. ఎవరి కొరకు? అంబరీషుడు అనే భక్తుడి కొరకు. దుర్వాస మహర్షి ఇచ్చిన శాపాన్ని తాను స్వీకరించి ఈ జాబితాలో ఉండే ప్రతి అవతారాన్ని నా భక్తుడి కోసం నేను స్వీకరిస్తాను, నేను ధరిస్తాను అంటూ విశ్వవ్యాపక చైతన్యశీలి అయిన ఆ పరమేశ్వరుడు శ్రీమన్నారాయణమూర్తి అవతారాలు ధరించాడు. విష్ణు పురాణోక్తమైన ఈ కథనం దశావతారాలను పరిచయం చేస్తుంది. భాగవతాంతర్గతమైన ఉపాఖ్యానాలన్నీ కూడా ఈ విష్ణువు ధరించినటువంటి 28 అవతారాలను పరిచయం చేస్తాయి. ఇవన్నీ ఒక పక్కన ఉండగా మూల రూపమైన విష్ణువు ఎవరు? ఏకో విష్ణు మహర్భూతం పృథగ్భూత అన్యనేకశః. విష్ణువు ఒకడే. విశ్వవ్యాపకశీలత్వమైన చైతన్యం, ప్రాణశక్తి ఏదైతే ఉన్నదో దాని పేరు విష్ణువు. మనం బ్రతికి ఉన్నాం. ఈ శరీరానికి ఒక వెలుగు జతపరచబడి ఉన్నది. ఆ జతపరచబడినటువంటి వెలుగు విష్ణువు. జతపరిచేటటువంటి శక్తి, జతను విడదీసేటటువంటి శక్తి కూడా విష్ణువే. అందుకే ఉపాధేయము స్వామి. ఎవరిని ఉపాసించాలో ఆ ఉపాస్య దేవత స్వామియే, ఉపాస్య మార్గం కూడా స్వామియే అని తిరుప్పావి మనకు ప్రబోధం చేస్తుంది. విష్ణు అంటే ఎవరు చెప్పడం చాలా సులభం కాబట్టే ప్రహ్లాదుడు విష్ణును ఆకర్ణించు వీనులు వీనులు అంటూ తెలియజేశాడు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భక్స్త్రిగాగా. ఆ స్వామికి ఉపయోగపడిన శరీరమే కాదు, ఇలా అనేకములు చెబుతూ వచ్చాడు. ప్రసిద్ధమైన పద్యం అందరికీ తెలిసింది. కమలాక్షును అర్చించు కరములు కరములు, శ్రీనాథ వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకును చూచు చూడుకులు చూడుకులు, శేషశాయికి ముక్కు శిరము శిరము. ఈ తదుపరి సీత పద్యం ఇది. కన్యాక్షునకు గాని కాయంబు కాయమే. చూడ్డం కష్టం, తెలవడం కష్టం, గ్రహించడం కష్టం. కనుకనే రాక్షసులంతా కూడా ఎవరి విష్ణువు అంటూ వేటాడే ప్రయత్నం చేశారు. దొరకడే, చిక్కడే, కనపడడే అనే ప్రయత్నం చేశారు. రావే ఈశ్వర కావవే వరద అంటూ ఆ గజేంద్రుడు వచ్చి చూచి రక్షించు. వచ్చాడు, చూశాడు, రక్షించాడు. గజేంద్ర మోక్షణ కథ. ఇలాంటి విష్ణువుని గురించిన ఆలోచనలతో ఏకాదశి నాడు రోజంతా కాలం గడపాలి. ఆహారం లేకుండా పడిపోతాం కదా. సంపూర్ణమైన నిరాహారంగా ఏకాదశి వ్రతం చెయ్యమని ఏ ఆధ్యాత్మిక గ్రంథము చెప్పదు. ఆహారం తీసుకుంటున్నాం మనం, గాలి తీసుకోవడం లేదా, మంచినీళ్ళు తాగడం లేదా, అవన్నీ చేస్తూ విష్ణువును స్మరించుకోవాలి. ఏకాదశి ఉపవాసం పాటించే విధానం ఏమిటి అంటే
పెసరపప్పు బియ్యం పులగంగా వండి గంజి మార్చకుండా ముద్దగా చేసి ఒక్కసారి తీసుకోవచ్చు, దోషం కాదు. నువ్వులు బెల్లం దంచిన ఉండలు తినవచ్చు, దోషం కాదు. పళ్ళు తీసుకోవచ్చు, దోషం కాదు. పాలు త్రాగవచ్చు, దోషం కాదు. పంచామృతం తాగవచ్చు, దోషం కాదు. తులసి దళం వేసిన నీరు త్రాగవచ్చు, దోషం కాదు. ఇవి చేస్తూ స్వామి నీ వల్ల ఇంత శక్తి ఉన్నది, శరీరం పడిపోకుండా ఈ పదార్థం తిన్నాను, నిన్ను తలుచుకునే తింటున్నాను అని చెప్పడమే ఉపవాసం. ఇది ఏకాదశి ఉపవాస వ్రతం పాటించవలసిన విధానం, ఏకాదశి ప్రత్యేకత. గురువుగారు, విష్ణువును ప్రధానంగా తులసి దళాలతో అర్చిస్తారు. తులసికి విష్ణువుకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటి? శివపురాణం, విష్ణు పురాణం 2 పురాణాలు చెప్పిన ఒకే కథలో ఒక కథనంలో విష్ణువు జలంధరుని అంతం చేస్తే మరి ఒక కథలో శివుడు జలంధరుని అంతం చేస్తాడు. జలంధరుడు తులసికి భర్త. తులసి విష్ణు భక్తురాలు. కానీ గత్యంతరం లేని పరిస్థితులలో జలంధరుడికి ఇల్లాలయ్యింది. అయిన మరుక్షణం జలంధరుడినే భర్తగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భావన చేస్తూ జీవితం గడిపింది. ఇల్లాలి పాతివ్రత్య బలం కారణంగా జలంధరుడికి పట్టరానన్ని శక్తులు వచ్చి చేరాయి. ఈ జలంధరుడిని అంతం చెయ్యాలి, తులసి పాతివ్రత్య మహిమ కొంచెం చెదరేటట్లుగా చేస్తే ఆ జలంధరుడికి అంత్యకాలం సమీపిస్తుంది. ఈ కథనంలో మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, ఏ ఇంటికైనా ఇల్లాలి పుణ్య బలం ఆధారం. ఇల్లాలు సమర్థతతో ఇంటిని చక్కబెడుతూ పూజా పునస్కారాలు, దేవతాగృహం, ధూపదీప నైవేద్యాలు, వచ్చిపోయే అతిథులు, ఇంటి మర్యాద సమస్తాన్ని సంభాళించుకుంటూ ఉంటే యజమాని చక్రం తిప్పుతాడు, గృహస్థుగా ధర్మాన్ని పాటించగలుగుతాడు. అలాంటి ఆ ఇల్లాలికే కోపం వస్తే ఆ ఇల్లు చెదిరిపోతుంది. ఇల్లాలికి కోపం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గృహస్థుది, ఇంటి యజమానిది. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఇది. తులసి పాతివ్రత్యం చెదరడంతో జలంధరుడికి అంత్యకాలం సమీపించింది. త్రిశూలం ధాటికి జలంధరుడు అంతమయ్యాడు. తన దృష్టి చెదర్చిన నేరం విష్ణువుది అని గ్రహించిన తులసి ఆ విష్ణువుకు శిలారూపం పొందేటట్లుగా ఒక దుష్టమైన వాక్యాన్ని, ఆగ్రహంతో కూడుకున్న కోపంతో కూడుకున్న మాటను పలికింది. అదే శాపం. తాను భస్మమైంది. ఆ భస్మరాశులలో నుంచి ఉద్భవించినటువంటి మొలక తులసి మొక్క. ఆ శిలారూపం పొందిన విష్ణు స్వరూపమే సాలగ్రామ. ఈ కారణం చేతనే విష్ణువుకు తులసి అత్యంత ప్రీతిదాయకమైంది, ప్రీతిపాత్రమైంది. విష్ణువును కూడా శపించేటంత కోపంతో దౌష్ట్యంగా పలికే మాట, అంత శక్తి తులసికి తన పాతివ్రత్య మహిమ కారణంగా వచ్చి చేరింది. ఈ ధర్మం బోధించడం కోసమే విష్ణువు తులసి మాలికల చేత తనను అలంకరించిన ఎడల తనకు ఎంతో ప్రీతి అంటూ వివరించాడు. విష్ణువుకు ప్రీతి తులసి అంటే, తులసి దళం అంటే అని కాకుండా తులసి పాటించిన, అనుసరించిన పాతివ్రత్య ధర్మం అంటే అని మనం గ్రహించాలి. ఈ కథ మనకు బోధించే మూల అర్థం ఇదే. గృహస్థ ధర్మం, ఇల్లు, యజమాని, ఇల్లాలు, పిల్లలు, దైవం, ఈ అంతా కూడా మనకు బోధించే కథ తులసి, విష్ణువు, తులసి దళం, సాలగ్రామ రూపం. ఈ కథ, ఇది విషయం. గురుగారు, మరి విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? భీష్ముడు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాలను ఎవరికి ఏ సందర్భంలో వివరించాడు? మహాభారతానికి గొప్ప ప్రతీతి ఉన్నది. యదిహాస్తి తదన్యత్ర. శివ సహస్రము భారతంలోనిదే, విష్ణు సహస్రము భారతంలోనిదే. అనుశాసనిక పర్వంలో భీష్ముడు యుద్ధరంగంలో అంపశయ్య మీద పవళించి ఉన్నాడు. 58 రోజుల కాలం గడిచింది. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది. ఇక ఈ దేహాన్ని తాను ధరించి ఉండడం అనవసరం. తండ్రి ఇచ్చిన స్వేచ్ఛామరణం అనే అవకాశాన్ని వినియోగించుకొని ఈ దేహాన్ని విడిచిపెట్టాలి.
అని నిర్ణయించుకున్న భీష్ముడు ధర్మరాజును తన వద్దకు పిలిపించుకున్నాడు. యుద్ధం అనంతరం స్త్రీ పర్వం, అనుశాసనిక పర్వం, ఈ 2 పర్వాల కాలంతో పాటు శాంతి పర్వం, ఇందులో కూడా భీష్ముడు అనేక మార్లు ధర్మరాజును తన వద్దకు పిలిపించుకొని అనేకములైన ధర్మాలను బోధించాడు. భీష్ముడు కారణజన్ముడు కదా, ప్రభాసుడు అనే పేరు గల అష్టవసుగులలో ఒకరు కదా, దేవవ్రతుడు అనే పేరు గల మహానుభావుడు కదా, కురువృద్ధుడు కదా, భీషణమైన ప్రతిజ్ఞ చేసిన కారణం చేత భీష్ముడు అన్న చరితార్థమైనటువంటి కీర్తిని పొందినవాడు కదా, కృష్ణుడి నిజస్వరూపం తెలిసినవాడు కదా. కాబట్టి యుద్ధరంగంలో కూడా కృష్ణుడిని కూడా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యత కలిగి ఉన్నప్పటికీ పరశురాముడు ఇచ్చిన అపారమైన సంపద, అస్త్ర సంపద ఉన్నప్పటికీ ఆగ్రహంతో కృష్ణుడు చక్రాన్ని ఇలా సంధించగా శరణు అని ప్రార్థించిన భీష్ముడు కదా. అలాంటి ఆ భీష్ముడు ఈ దేహాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైనది అని గుర్తించి అష్టమి తిథి నాడు అభిజిన్ ముహూర్తంలో ధర్మరాజును తన వద్దకు రప్పించుకొని, మీకు విజయం సంప్రాప్తం కావడానికి మూల కారణం శ్రీమన్నారాయణమూర్తి, కృష్ణ భగవానుడు. ఆ భగవానుడిని తలుచుకుని మనం చేసేటటువంటి ఏ పని అయినా, ఏ స్తోత్రమైనా, ఏ వాక్యమైనా విజయానికి కారణమవుతుంది. ఎక్కడ పార్థుడుంటాడో, ఎక్కడ ఆ రథాన్ని నడిపేటటువంటి వృత్తిలో, ధర్మంలో కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం తథ్యం తథ్యం అని బోధ చేస్తూ ధర్మరాజుకు భీష్ముడు వినిపించిన స్తోత్రమే విష్ణు సహస్రనామ స్తోత్రం. పూర్వపీఠిక, ఉత్తరపీఠిక, ప్రధాన స్తోత్రం 182 శ్లోకాలతో ఎవరైతే విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకుద్భూతకుద్భావో భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి 27 నక్షత్రాలకు, నక్షత్రానికి 4 పాదాల చొప్పున 108 అన్న సంఖ్యలో ఈ నామావళిని విభజన చేసిన ప్రాచీనులు సమస్త గ్రహదోషాలు తొలగించుకునే నిమిత్తమై ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రదోష సమయం సాయంత్రం వేళ సమష్టిగా పారాయణ చేయాలి, వినాలి, తెలుసుకోవాలి అని ప్రబోధం చేశారు. విశ్వస్మై నమః. ఈ స్తోత్రం విష్ణువు యొక్క మూల రూపం, విశ్వమంతా ఆవరించిన చైతన్య శక్తి అని తెలియజేస్తుంది. ఆ తదుపరి మాత్రమే విష్ణవే నమః అంటాం. విశ్వం విష్ణు, తదుపరి వచ్చే శబ్దం విష్ణు. విష్ణువుకు పూర్వరూపం విశ్వమంతా ఆవరించిన ప్రాణశక్తి. నారాయణ అంటే అర్థం నారములు, నీటి బిందువులలో ఉండే ప్రాణశక్తి. ఆపో నారా ఇది ప్రోక్త ఆపో వై నరసూనవ. సంస్కృత భాగవతంలో ఉండే వాక్కు, వ్యాసవాక్యం ఇది. నీటిలో ఉండే ప్రాణశక్తి నారాయణుడు. ఆయన నారాయణుడు, మనమంతా నరులం. ఆ రూపం తెలుసుకోవాలి. నీటిని అయినా స్వీకరించి ఇందులో శక్తి ఆ విష్ణువు అని తెలుసుకొని స్తోత్రం చేయాలి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.